హలో ఫ్రెండ్స్, నేను మీ బాంబే వార్తక్కను. హోటల్స్కి వెళ్ళకుండా వందలు వేలు ఖర్చు పెట్టకుండా ఇంట్లోనే ఇలా తయారు చేసుకొని తినండి. నాన్ వెజ్కు బదులుగా శ్రావణ మాసంలో వెజిటబుల్తో ఇలా చేసుకొని తినండి. వెడల్పాటి ప్లేట్ తీసుకొని క్యూబ్స్గా కట్ చేసుకున్న పన్నీర్ను వేసుకొని అందులో ఉప్పు, మిరియాల పొడి, కార్న్ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్ వేసుకొని వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న వీటిని పక్కన పెట్టండి. ఇప్పుడు ఒక గిన్నెలోకి 2 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్, 2 టేబుల్ స్పూన్ల నీళ్లు తీసుకొని కలిపి పక్కన పెట్టండి. గ్యాస్ ఆన్ చేసుకొని ఒక వెడల్పాటి మండి పెట్టుకొని ఆయిల్ కొద్దిగా వేసుకొని ముందుగా మనం కలిపెట్టుకున్న పన్నీర్ని ఇందులో వేసుకొని కాల్చుకోండి. కొద్దిగా కారం వేసుకొని వీటిని మరొక సైడు తిప్పి వేసుకొని కాల్చుకోండి. అలాగే మిగతా పన్నీర్లను కూడా వేసి కాల్చుకోండి. ఇలా కాల్చుకున్న పన్నీర్లను ఒక ప్లేట్లోకి తీసుకోండి. డీప్ ఫ్రై కానీ మైదా కానీ వాడకుండా ఇలా చేసుకోండి. ఇలా కాల్చుకున్న వాటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి. మళ్ళీ నూనె వేయకుండా అదే బాండీలో సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు, సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి ముక్కలు, సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు వేసుకున్న తర్వాత వీటన్నిటిని ఒకసారి బాగా వేయించుకోండి. మిరియాల పొడి, కారం, పచ్చిమిర్చి వేసాం కాబట్టి పచ్చిమిర్చి చూసి వేసుకోండి. సన్నగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డలు, 1 ఇంచు ఉండేటట్లు బేబీ కార్న్ను కట్ చేసి తీసుకోండి. వీటిని కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో టమాటో సాస్ 2 టేబుల్ స్పూన్లు, సోయా సాస్ 1 టేబుల్ స్పూన్, రెడ్ చిల్లీ సాస్ 2 టేబుల్ స్పూన్స్ వేసుకొని వీటన్నింటిని మరొకసారి బాగా కలుపుకోండి. బేబీ కార్న్ వేగిన తర్వాత మాత్రమే క్యాప్సికమ్ ముక్కలను ఒక కప్పు వరకు మీడియంగా కట్ చేసుకున్న క్యాప్సికమ్ ముక్కలను వేసుకొని వీటిని కూడా బాగా వేయించుకోండి. ఇందులో గ్రేవీ కోసం 1/2 కప్పు నీళ్లు పోసి బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ముందుగా మనం కలిపి పక్కన పెట్టుకున్న కార్న్ఫ్లోర్ నీళ్లను ఇందులో వేసుకోండి. ఇది వేసుకోవడం వల్ల చిక్కదనం వస్తుంది. ఇలా వేసుకున్న తర్వాత గరిటెతో అంతా ఒకసారి బాగా కలుపుకోండి. ముందుగా మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న పన్నీర్ను కూడా వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకోండి. 1 నిమిషం పాటు వేయించుకొని సన్నగా కట్ చేసుకున్న స్ప్రింగ్ ఆనియన్స్, సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోండి. మీరు కూడా తప్పక ట్రై చేయండి. మరి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ వేసుకోండి. మీరు ఇచ్చే ఆ లైకే మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.